బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 15, 16 3 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలోను మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా గొప్ప దేవ, పరిశుద్ధుడ స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవ, ఈ చదవబడ్డ లేఖనాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీరు నాతోనూ మాతోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, అనేకులు ఆత్మీయులు పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునే స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడ్డ లేఖన భాగంలో పేతురు రాస్తూ ఏమంటున్నంటే, ఇక్కడ నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండండి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ గమనించండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాను. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న దేవుడు. ఇక్కడ గమనించినప్పుడు మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలని దేవుడు సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. గమనించండి, ఈ పరిశుద్ధత గురించి మనం గమనించినప్పుడు అసలు పరిశుద్ధులై ఉండండి అని అంటున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను అంటున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధుడైన దేవుడు. మరి పరిశుద్ధత అనగా మనం గమనిద్దాం. మీరు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. పరిశుద్ధత అనగా ఏమి గమనించినప్పుడు మనంగా చెప్పుకుంటే కాదు, కానీ లేఖన సత్యాల నుంచి ఆ భాగాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 23:14 వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుచుండును కనుక ఆయన నీలో అసత్యమైన దేనినైనాను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ఇక్కడ గమనించినప్పుడు నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీతో, మన దేవుడైన యెహోవా పాలెంలో సంచరిస్తుంటుండగా పాలెములో ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి అని వ్రాయబడి ఉన్నది. అసహ్యమైనది దేనినైనాను చూచి నిన్ను విడవకుండునట్లు అని వ్రాయబడి ఉన్నది. అసహ్యమైనది ఏది పాలెంలో ఉండకూడదు. అంతేకాదు కానీ మనలో కూడా ఉండకూడదని మనం చూస్తుంటున్నాం. పాలెంలోనే కాదు, మనలో కూడా అసహ్యమైనది ఏది ఉండకూడదని చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినప్పుడు ఈ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులకు నిన్ను అప్పగించుట నీ శత్రువులను మనకు అప్పగించడానికి ఆయన పాలెంలో అక్కడ ఇశ్రాయేలుతో అంటున్నాడు, పాలెంలో సంచరిస్తుండగా నీ పాలెంలో అసహ్యమైనది ఏది ఉండకూడదు. అంతేకాదు కానీ ఇక్కడ పరిశుద్ధముగా ఉండాలి పాలెం అని వ్రాయబడినట్లుగా చూస్తుంటున్నాం. అంటే మనము పరిశుద్ధముగా ఉండాలి అని వ్రాయబడి ఉన్నది. అంతేకాదు కానీ లేవీకాండము 11వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. రాకు జీవరాశుల్లో దేనినైనా తిని మిమ్మల్ని మీరు హేయపరచుకోనకూడదు, వాటి వలన అపవిత్రులు ఉన్నట్లు వాటికి అపవిత్రత కలుగ చేసుకునకూడదు. వాటి వలన మనము అపవిత్రత కలుగ చేసుకునకూడదు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అంటే మనం తినే ఆహారంలో కూడా అపవిత్రులంగా కాకూడదని ఇక్కడ వ్రాస్తున్నాడు. గమనించండి. అందుకేనేమో పేతుడు అంటాడు, ఒకసారి ఆ పేతుడు ఆకలి కొని ఆ మిద్దె మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క పేతుడికి ఒక దర్శనం కనబడింది. పేతుడికి ఒక దర్శనము ఆకాశం నుండి దుప్పటి పైనుంచి దించబడింది. ఆ దుప్పటిలో చతుష్పాద జంతువులన్నీ ఉన్నాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఆకలికున్నావు కదా, నువ్వు దేన్నైనా చంపుకొని తిను అంటే అపవిత్రమైనది దేనిని ముట్టను అని దేవునితో అంటున్నట్లుగా చూస్తుంటున్నా. నేను వీటిని పవిత్రపరిచానయ్యా, వీటిని తిను, ఏదైనా చంపుకొని తిను అంటే వద్దు ప్రభువా, నేను ఇంతవరకు అపవిత్రమైన దేనిని నేను తినలేదు, నేను తినను, నేను పవిత్రపరిచాను అన్నట్టుంటే నువ్వు అపవిత్రమైనది అంటున్నావు కదా, ఇది పవిత్రపరిచాను అని ముమ్మారు అన్నట్లుగా చూస్తుంటున్నా. గమనించండి, అంటే అపవిత్రమైనది దేనిని ముట్టకూడదని మనం లేఖనాల్లో. అందుకే ఇక్కడ ఈ ఇశ్రాయేలులకు చక్కగా వ్రాయించాడు, ఇది మీరు ఏదైతే తినాలో ఏదైతే తినకూడదో, మీరు ఎలాగో జీవించాలో అని చక్కగా వాళ్ళకి వివరించినట్లుగా చూస్తుంటున్నాం. అలాగే అపవిత్రమైనది ఏది కూడా ఉండకూడదని మనం చూస్తుంటున్నాం.
లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నా అంటే, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అంటున్నాడు. మీరు పరిశుద్ధులై ఉండండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. మనం పరిశుద్ధంగా ఉండాలంటే అపవిత్రమైన దేది మనము ముట్టకూడదు, తాగకూడదు. అంటే అపవిత్రమైనది ఏది మన పాలెంలో ఉండకూడదు, మన దేహంలో ఉండకూడదు అని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ గమనించండి. అయితే ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకుందాం. సంఖ్యాకాండము 25 1-2 వచనాలు గమనించినప్పుడు, ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు ఆ షిత్తీములో దిగి ఉండగా ప్రజలు ఏం చేస్తున్నారంటే మోయాబు రాణులతో వ్యభిచారం చేశారు. ఇది దేవునికి అసహ్యమైన కార్యం. ఈ వీరు వ్యభిచారము చేయసాగి ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు ఏం చేశారు? నమస్కరించారు అని వ్రాయబడి ఉన్నది. ఇలాగూ వారు పాపం చేశారు. అలాగూ పాపం చేసినప్పుడు దేవుని కోపము వారి మీద రగులుకున్నట్లుగా చూస్తున్నాం. దేవుని కోపము వారి మీద రగులుకున్నప్పుడు ఇక్కడ 3వ వచనంలో మాట వ్రాయబడింది, వారి మీద యెహోవా కోపము రగులుకొనెను అని వ్రాయబడి ఉన్నది. దేవుని కోపము వారి మీద రగులుకొనింది. అప్పుడు మోషేని పిలిచి మోషేతో అంటున్నాడు, నీవు ప్రజల అధిపతులను అందరితో తోడుకొని యెహోవా సన్నిధిన సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయము అని అంటున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు నుండి తొలగిపోను, నువ్వు ముందు వారిని ఉరి తీయి అని అన్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు వారిని అందరినీ ఆ యొక్క న్యాయాధిపతులను మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించినట్లుగా చూస్తున్నాం. పిలిపించి మీరు వెళ్ళి అందరినీ చంపండి అన్నట్లుగా మనకు ఇక్కడ వ్రాయబడింది. ప్రతి వాడును బయలుపేరులతో కలుసుకొని తన వంశంలోని వారిని అందరినీ చంపాలి అని సెలవిచ్చాడు మోషే. అయితే అంతలోగా ఒక ఇశ్రాయేలీయుడు మోయాబు స్త్రీని తీసుకొని ఆ యొక్క గుడారంలోనికి వెళ్ళి పాపం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆమెను తీసుకొని వెళ్ళగా ఇది ఒక వ్యక్తి చూశాడు. ఆ వ్యక్తి పేరు ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్. అతడు చూచాడు. చూచి ఈటని తీసుకుని వెళ్ళి ఆ ఇశ్రాయేలుని ఆ మోయాబు స్త్రీని అలాగే ఈటతో పొడవగా వారు ఇద్దరు కడుపులో గుండా దూసుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అప్పుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు ఒక మాట, చక్కని మాట అంటున్నాడు. ఎప్పుడంటే 8వ వచనంలో చివరిలో అంటున్నాడు అన్నమాట, దూసుకొని పోయినట్లుగా పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయాను. అలాగే 9వ వచనం కూడా 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి 24,000 మంది ఆ తెగులు చేత దేవుని కోపాగ్నికి బలి అయినట్లుగా చూస్తున్నాం. 24,000 మంది. దాని తర్వాత ఒక మాట అంటున్నాడు, 11వ వచనంలో మాట అంటున్నాడు, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెదను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలులను నశింపచేయలేదు. ఇక్కడ గమనించండి, దేవుడు ఓర్వలేని దానిని ఈ యొక్క ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. అందుకే అతడు వెళ్ళి ఈటని తీసుకుని అలాగే ఇద్దరిని పొడిచి చంపినట్లుగా చూస్తున్నాం. ఆ పొడిచి చంపగానే వెంటనే తెగులు నిలిచిపోయింది. 24,000 మంది చనిపోయారు ఇశ్రాయేలీయులు. గమనించండి. అయితే గమనించినప్పుడు ఇక్కడ మనం ఈ లేఖన భాగంలో అంటే పాపము కార్యంలో కానీ పాపము ఆ యొక్క అపవిత్రత అనేది ఏది కూడా ఉండకూడదని చూస్తుంటున్నాం. వీరు వ్యభిచారం చేశారు దేవునికి వ్యతిరేకంగా. బలులు అర్పించిన దాన్ని వారు తిని వారి దేవతలకు మొక్కినట్లుగా చూస్తుంటున్నాం. అలాగూ చేయగా దేవుని కోపము వారి మీద రగులుకున్నట్లుగా చూస్తుంటున్నాం. అలాంటిది ఏది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలుకు చక్కగా చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. గమనించండి, ఆ దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నేను రోషము గల దేవుడను, నాకు వచ్చు మహిమను నేను ఎవరికి ఇవ్వను అంటున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు?
రోషం కలిగిన దేవుడు అని మనం చూస్తుంటున్నాం. ఈ అపవిత్రత అనేది ఏది ఉండకూడదని మనం లేఖనాల్లో చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకుందాం. నిర్గమకాండం 15:11 యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. గమనించండి, ఇక్కడ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి ఆయన మహానీయుడు అని వ్రాయబడి ఉన్నది. మన దేవుడు పరిశుద్ధతను బట్టి మహానీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు అని వ్రాయబడి ఉన్నది. అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవరున్నారయ్యా అని మనం చూస్తుంటున్నాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, అంతేకాదు కానీ పాపము లేని దేవుడు అని చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ పరిశుద్ధుడైన దేవుడు అని వ్రాయబడి ఉన్నది. గమనించండి, పేతురు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు పేతురు 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదని వ్రాయబడింది. యేసు క్రీస్తునందు పాపమే లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదని వ్రాయబడినది. అంతేకాదు కానీ ఆయనను తీర్పు తీర్చిన పిలాతు హేరోదు కూడా అంటున్నారు, ఈయన యందు ఏ దోషము మాకు అగుపించటం లేదు, అన్యాయమైన తీర్పు ఇచ్చినట్లుగా. గమనించండి, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, పాపమే లేని దేవుడు. అంతేకాదు కానీ యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా మాట మనకి చక్కగా వ్రాయబడింది. 3వ అధ్యాయం 5వ వచనంలో మొదటి పత్రిక, పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు అని వ్రాయబడి ఉన్నది. మన దేవుని యందు పాపమే లేదని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ హబక్కూకు గ్రంథంలో మనకు ఒక మాట వ్రాయబడింది. 1వ అధ్యాయం 13వ వచనం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా అని అంటున్నాడు. దేవుని కనుదృష్టి ఎలాంటిదంటే దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది. దేవుడు దుష్టత్వాన్ని చూచి సహించే దేవుడు కాదు, దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కల దేవుడు అని రాయబడి ఉన్నది మన దేవుడు. అలాంటి నిష్కలంకమైన కన్నులు కల దేవుడుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ దేవుడు పాపిని ప్రేమిస్తాడు అని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపమును ద్వేషిస్తాడని చూస్తుంటున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనించినప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచును. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు అని చూస్తున్నాం. అంటే ఆయన సన్నిధానంలో మనము ఉండాలంటే ఎలా ఉండాలంటే ఈ పాపదేహంతో కాదు కానీ మనము పరిశుద్ధులంగాను నిరపరాధులంగాను, అంతేకాదు కానీ ఇక్కడ ఏమంటుందంటే నిరపరాధులముగాను నిర్దోషులముగాను అని చూస్తున్నాం. నిర్దోషులంగాను, పరిశుద్ధులంగాను నిర్దోషులంగాను నిరపరాధులంగాను ఉండాలని దేవుడు తన మాంసాయుక్తమైన దేహమందు ఆయన శిక్షణ అనుభవించినట్లు, మరణం అనుభవించినట్లుగా చూస్తుంటున్నాం. దానివల్ల మనల్ని సమాధానపరిచినట్లుగా చూస్తున్నాం. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నట్లుగా చూస్తుంటున్నాం. ఇంకొక మాటను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇక్కడ గమనించినప్పుడు ఒక్క అర్పణము చేత పరిశుద్ధపరచబడు వారికి సదాకాలము సంపూర్ణంగా
చేసి ఉన్నాడు. పరచబడి వారిని సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. అంతేకాదు కానీ ఇదే 13వ అధ్యాయం 12వ వచనాలు కూడా మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూద్దాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందినని వ్రాయబడింది. ఇక్కడ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారికి అని వ్రాయబడింది. ఒక్క అర్పణ. అది ఇదివరకైతే పాపాలు తీసివేసుకోవడానికి ఏటేటా బలులు ఇచ్చేవారు, కానీ ఇప్పుడైతే అలాగూ కాదు. కానీ ఈ యొక్క నూతన నిబంధన కాలంలో ఒక్క అర్పణనే, అది నిర్దోషమైన, నిష్కలంకమైన, కలంకము లేని, పాపము లేని రక్తము, అది యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమే. ఆయనే మన కొరకై గొర్రె పిల్లగా దిగి వచ్చాడు. ఆయనే మన కొరకై గొర్రె పిల్లగా, ఇగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని వ్రాయబడి ఉన్నది. ఆయన మన కొరకై మన పాపమును, మన శాపమును ఆయన మీద మోపుకున్నాడు. అంతేకాదు కానీ ఆ తండ్రి అయిన దేవుడు ఒక మాట అంటున్నాడు యెషయా గ్రంథంలో, ఆ యొక్క తన కుమారుడైన యేసుక్రీస్తును నలగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారిని నలగొట్టుటకు ఇష్టపడ్డాడు దేవుడు. అంతేకాదు కానీ ఆ ప్రభు వారు ఒక్క అర్పణం చేశాడు. ఆ అర్పణం చేత మనల్ని అందరినీ సంపూర్ణులుగా, పరిశుద్ధులుగా చేసినట్లుగా చూస్తుంటున్నాం. అంతేకాదు ఇక్కడ మనం గమనించినప్పుడు 12వ వచనం 13వ అధ్యాయం 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తంతో ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందినని వ్రాయబడి ఉన్నది. గవిని వెలుపల ఆయన శ్రమ పొందినట్లుగా చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ ఆయన మన కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినట్లుగా చూస్తుంటున్నాం. మనం చేయవలసిందల్లా రక్షణ పొందడానికై మనం చేయవలసిన కార్యం ఏమంటే మనం పరిశుద్ధపరచాలి. దేవుడు మనల్ని యేసుక్రీస్తులో పరిశుద్ధపరిచాడు. ఎప్పుడంటే మనం గమనించినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో మాట చక్కగా వ్రాయబడి ఉన్నది. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు అని వ్రాయబడి ఉన్నది. 4వ అధ్యాయము 4వ వచనంలో, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన అని వ్రాయబడినది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవాతి దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచబడ్డాడు. ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు, నీ కొరకు మరణం పొందాడు. నీవు పాపం చేసిన వాడవు, నీవు మరణించవలసిన వాడవు. నీ చేతులతో చేసిన పాపముల వరకు ఆయన చేతుల్లో చీలలు గుర్చబడ్డాయి. నీవు కాళ్ళతో చేసిన పాపముల కొరకు ఆయన కాళ్ళలో మేకులు గుర్చబడ్డాయి. నీ తల ద్వారా చేసిన పాపముల కొరకు ఆయన తలలో ముళ్ళ కిరీటం గుర్చబడింది. నీవు దేహం ద్వారా చేసిన పాపముల వరకు ఆయన దేహము ఒకటి తప్ప 40 కొరడా దెబ్బలు పడగా ఆయన దేహం అంతయు ఆ యొక్క మన్ను వలె దున్నబడినని వ్రాయబడి ఉన్నది. నీవు చూడడానికి కార్యములు చూసినందుకై దేవుడు కళ్ళకు గంతలు కట్టి ఆయనను ముఖం మీద భూమి వేశారు, పిడిగుద్దులతో గుద్దారు. దేదివరకుండైన ఆ దేవుడు, ధవలవర్ణుడైన దేవుడు మనుషులు చూడనల్లని వాని వలె ముఖము వికారము చేయబడెను అని వ్రాయబడినది. ముఖమంతయు రక్తముఖంగా చేయబడ్డాడు దేవుడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికై, నీ పాపాలు తీసివేసి నిన్ను నరకం నుండి తప్పించడానికై, నిన్ను పరిశుద్ధిగా చేయడానికై ఆ దేవుడు ఆ యొక్క శిక్షను పొందినట్లుగా చూస్తున్నాం. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మృత్యుంజయుడై 3వ దినాన లేచాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీవు కూడా మరణించిన తిరిగి లేస్తావని ఈ యొక్క గొప్ప నిరీక్షణ దేవుడు ఇస్తుంటున్నాడు. గమనించండి. మరి నువ్వు చేయవలసిందల్లా ఈ యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించెదరో అనగా తన నామందు విశ్వాసించు వారందరూ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించనని వ్రాయబడి. మనం దేవుని పిల్లలం కావాలండి. గమనించండి. ఒకప్పుడు ఈ యొక్క ఆదామును దేవుడు సృజించినప్పుడు ఆదాము గురించి ఏమని వ్రాయబడిందంటే ఆయన దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉన్నది. అయితే అలా వచ్చిన సంతానమైన మనమందరము, ఆదాము ఎప్పుడైతే పాపం చేయబడ్డాడో మనమందరము పాపమునకు దాసులమైపోయాము, సాతాను పిల్లలుగా చేయబడ్డాము. అయితే దేవుడు మరలా మనల్ని తన సొత్తుగా చేసుకునడానికై ఆయన రక్తము ఆ కల్వరి శిలువలో చిందించి విలువైన తన రక్తము చేత ఈ యొక్క కొరింథీయుల రాసిన పత్రికలు అంటున్నాడు, మీరు మీరు విలువైన రక్తం చేత కొనబడిన వారు అని వ్రాయబడి ఉంటున్నది. మీరు మీ సొత్తు కారు, కొనబడిన వారు అని దేవుడు రాయించినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు తన రక్తం చేత మనల్ని విలువ పెట్టి కొన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే దేవుడు మనల్ని కొన్నాడు, కొని తన సొత్తుగా చేసుకున్నాడు, తన దత్తపుత్రుడుగా చేసుకున్నాడు. మనం చేయవలసిందల్లా మనం పాపలమని ఒప్పుకొని ఆయన ఎదుట పశ్చాత్తాపడితే చాలు. దేవుడు ఆ యొక్క యోహాను సువార్తలో రాబడినట్లుగా మనమందరం దేవుని పిల్లలమయ్యే అధికారం దేవుడు అనుగ్రహిస్తాడని మనం గ్రంథాల్లో చూస్తున్నాం. కాబట్టి మనం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా చేర్చుకొని మనమందరము ఆయన పిల్లలంగాను, ఆయన పరలోక వారసులంగాను
చేయవలసిన వరం అయినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు సమస్త నేను పరిశుద్ధుడనే ఉన్నలా ఉన్నా మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, మనం ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దేవుని నమ్మని వారు ఎవరైనా ఉంటే పరిశుద్ధులుగాను, ఎందుకంటే పరిశుద్ధులు అయిన వారు మాత్రమే ఎత్తబడతారని చూస్తుంటున్నాం. అలా ఎత్తబడాలి, ప్రభుతో కూడా నువ్వు ఉండాలి, యుగాయుగాలు సదాకాలం ఆయనతో కూడా నువ్వు ఉండాలని ఆశిస్తే ఆయన రక్తం చేత కడగబడితే చాలు. ఆయన రక్తం చేత కడగబడి నువ్వు రక్షణ పొందితే చాలు. ఆ సైన్యాధిపతి అన్నట్లుగా ఎలా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అన్నట్లుగా నీవు కూడా రక్షణ పొందాలని అనుకుంటే నీవు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుతారని మనం దేవుని లేఖనాన్ని సెలవిస్తుంటున్నట్లుగా చూస్తున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడు అయిన మా ప్రియపరుడ తండ్రి, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ మధ్యాహ్న సమయంలోనైనా మీరు తండ్రినైనా మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. మీ లేఖనాల ద్వారా అవును దేవా, నేను పరిశుద్ధుడనే ఉన్నలా ఉన్నా మీరు పరిశుద్ధుడై ఉండండి అని సెలవించిన దేవుడు, మా దేవుడవైన నీవు పరిశుద్ధుడైన దేవుడో, పాపం లేని దేవుడో ప్రభావ, మేము కూడా మిమ్మల్ని నమ్ముకున్న మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని మీ లేఖనాలు నేను మీరు సెలవిస్తుండగా అలా మేము జీవించడానికి సహాయం చేయండి. పాపము లేకుండా నేను ఈ లోక మాలిన్యం అంటకుంటున్నట్లు నేను మీ పరిశుద్ధంగా జీవించడానికి మీ కృపా సహాయం దయచేయమని, ఇంతబడ్డ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని, విన్న ప్రతి ఒక్కొక్కరి హృదయాలు ఈ కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి